ఒక విషయం చెప్పనా, మనకి సమయానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాము. ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో సోమయ్య అనేటటువంటి తెలివి తక్కువ వాడు ఉన్నాడు. అతను అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. అతను బాధపడుతూ ఉంటాడు. అయ్యో నాకు తెలివి లేకపోయినే అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజున అతనికి అత్తగారు ఊరు వెళ్ళవలసి వస్తుంది. మరి అత్తగారు ఊరు వెళ్ళాలంటే వాళ్ళ భార్యని అడిగితేనే కదా తెలిసేది. అందుకని భార్య దగ్గరికి వెళ్ళి నేను ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ మీరు ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్తుంది. ఓహో ఇంతేనా అని అనుకుని ముక్కుసూటిగా వెళ్ళటం మొదలుపెట్టాడు. అలా నీళ్ళు అడ్డా వచ్చినా ఆగట్లేదు, మలుపులు వచ్చినా అడ్డా వచ్చినా ఆగట్లేదు, అంతే వెళుతున్నాడు. అయితే అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు అడ్డం వచ్చింది. దాన్ని ఎలా దాటాలో అతనికి అర్థం కాలేదు. అలా వెళుతూ వెళుతూ ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి మరి దీన్ని ఎక్కితే దాటితే పర్వాలేదేమో అనుకుంటూ మర్రి చెట్టు ఎక్కేస్తాడు. మర్రి చెట్టు ఎక్కిన తరువాత దిగటం తెలియలేదు. ఇంకా అబ్బా ఏం చెయ్యాలి నేను అని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు. అయినా కూడా ఏమీ కనపడలేదు. అలా చూస్తూ చూస్తూ ఉండగా ఒక బండి మీద రంగయ్య అనే ఆయన బెడ్ల బండి మీద వస్తున్నాడు. అప్పుడు అతన్ని చూసినటువంటి రంగయ్య వీడెవడు ఈ అడవిలో చెట్టు మీద ఉన్నాడే అని చెప్పని అనుకుని దగ్గర దాకా వచ్చి ఏమయ్యా ఆ చెట్టు మీద కూర్చున్నావు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు అతను నేను ముక్కుసూటిగా వెళుతున్నాను, నాకు ఈ చెట్టు అడ్డా వచ్చింది, దీన్ని ఎక్కాను కానీ దిగటం చేత కావడం లేదు అని అమాయకంగా చెప్తాడు. ఓహో ఇతను అమాయకుల్లాగా ఉన్నాడే, మనం సేవ్ చేద్దామని చెప్పి అనుకుని సరే దగ్గరకు వచ్చి నువ్వు ఆ ఓడలు పట్టుకొని మెల్లిగా దిగు, నేను బండి మీద నిన్ను పట్టుకుంటాను అని చెప్తాడు. ఓ సరేనని చిన్నంగా ఆ పైన ఓడలు పట్టుకొని కిందకి దిగుతాడు. అలా దిగుతూ ఆయన పట్టుకోగానే ఇద్దరు కింద పడిపోతారు. అలా పడగానే రంగయ్యకి కాలు బెనుకుతుంది. అమ్మో నా కాలు బెనికిందయ్యా, నేను ఎలా నడవాలి అని బాధపడుతూ మరి ఇది తగ్గాలంటే కొబ్బరి నూనెతో మద్దం చెయ్యాలి, ఈ డబ్బులు పట్టుకెళ్ళి కొబ్బరి నూనె పట్టురా అని సోమయ్యకి ఇస్తాడు. అతను ఆ డబ్బులు తీసుకుని కొంచెం దూరం వెళ్ళగానే ఒక కొట్టు కనిపిస్తుంది. ఇక ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి నాకు కొబ్బరి నూనె ఇవ్వండి ఈ డబ్బులకి అని ఇస్తాడు. ఆయనేంటి సరే అని ఒక గిన్నెలో కొబ్బరి నూనె పోసి అతనికి ఇస్తాడు. ఇచ్చినాక అందరూ నన్ను తెలివి తక్కువ వాడు అంటున్నారు కదా, నేను ఇప్పుడు ఒక తెలివిని ఉపయోగించాలి అనుకుని షావుకారు గారు మీరు కొసరు వేయండి కొద్దిగా అని అడుగుతాడు. ఇంకెక్కడ వేసేది, గిన్నె నిండుగా నూనె ఉంది కదా అంటారు షావుకారు. అనగానే వెంటనే గిన్నె ఇట్లా తిప్పేసి ఇదిగోండి ఈ లొట్టలో వెయ్యండి అని లొట్ట చూపిస్తాడు. అనగానే అప్పుడు షావుకారికి నవ్వు వచ్చి ఇతని అమాయకత్వానికి ఆ లొట్టలోనే కొంచెం నూనె వేసి పంపిస్తాడు. దాన్ని భద్రంగా పట్టుకుని వస్తాడు. రంగయ్య దగ్గరికి రాగానే రంగయ్య నూనెదిరా అని అడుగుతాడు. ఇదిగోండి కొసరు తెచ్చాను, అసలు ఇటు ఉంది అని గిన్నె తిప్పేస్తాడు. అలా తిప్పగానే ఆ కొసరు నూనె కూడా కింద పడిపోతుంది. అప్పుడు రంగయ్య ఏమయ్యా నీకు అస్సలు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నీకు అసలు సమయస్ఫూర్తి తెలియడం లేదు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సమయస్ఫూర్తి అది ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ముందుకెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఒక చెట్టు కింద ఒక ఇస్త్రీ చేసే ఆయన ఒక బల్ల మీద ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మరి సమయస్ఫూర్తి అంటే ఏంటి అని అడుగుతాడు. ఓ ఇంతేనా అనేసి మరి నేను ఇక్కడ ఈ బల్ల మీద చెయ్యి పెడతాను, ఈ చేతి మీద నువ్వు బలంగా ఒక గుద్దు అని అంటాడు. ఓ అనుకుని చెయ్యి పెట్టగానే బలంగా సోమయ్య ఒక గుద్దు పోయేటానికి ఆ చెయ్యి తీసేస్తాడు. ఆ చెయ్యి పోయి ఆ బల్ల గుద్దుకొని మరి నొప్పి చేస్తుంది, అయ్యో నా చెయ్యి ఇరిగిపోయింది అని బాధపడుతూ ఏడుస్తాడు. అప్పుడు అంటాడు నీకు సమయస్ఫూర్తి కావాలన్నావు కదా, సమయస్ఫూర్తి అంటే ఇదే అని చెప్తాడు. ఓహో ఇదేనా సమయస్ఫూర్తి అంటే అనుకుని సంతోషంగా అక్కడి నుంచి అత్తగారింటికి చేరుకుంటాడు.
అత్తగారింటికి చేరుకోగానే బావమరిది బావగారు బాగున్నారా, రండి రండి అని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళినాక తిని కనిపిస్తుంది అనమాట సామయ్యకి, ఎలాగైనా నేను ఇప్పుడు నేర్చుకున్నటువంటి విద్యని మా బావమరిదికి నేర్పించాలి అని తాపత్రయంతో బావమరిది ఇలారా అని చెప్పని తీసుకెళ్తాడు గదిలోకి. అక్కడ చూస్తే ఏమీ బల్లలు కానీ ఏమీ కనిపించవు. ఏమీ లేవే, ఏం చేయాలి అనుకుని వెంటనే ఇది బాగుందనుకుని చెయ్యిని చెంప మీద పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇదిగో బావమరిది నీకు ఒక విద్య నేర్పుతాను ఇలారా అని చెప్పని, నేను ఈ చెంప మీద నా చెయ్యిని పెట్టుకున్నాను కదా, నువ్వు బలంగా దీన్ని గుద్దు అని చెప్పంటాడు. ఎందుకు బావగారు, నువ్వు చెయ్యి నేను చెప్తాను కదా అంటాడు. సరే ఏదో చెప్తానంటున్నాడు కదా అని బావమరిది గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు. గుద్దేటప్పటికి ఆ చెయ్యి తీస్తాడు. ఆ దెబ్బెళ్ళి దవడకు తగిలి గింగిరాలు తిరిగి కింద పడిపోతాడు. ఇంకా అయ్యో ఏంటిది, సమయస్ఫూర్తి ఉపయోగించినా కూడా ఫలితం లేదే, నా అదృష్టం ఇంతేనా అనుకుని బాధపడతాడు. చూసారా, సమయానికి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి, లేదంటే అనేక బాధలు తప్పవు. మరి కొంతమంది అలా ఉంటారు, ఏం చేస్తాం కదా. అది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.